నిన్ను చూడలేక మోహన్ దాచుకొని నీ నీడలా తిరుగుతున్నాను బాబు. ఇన్నేళ్ళు విశ్వాసంతో కుక్కలా బతికాను, కానీ మనిషిలా బతకడం మర్చిపోయాను బాబు. యా అల్లాహ్! నాయకుడిగా నా స్థానంలో నుంచుంటావా? ఊరికి నాయకుడిగా నా స్థానంలో నుంచుంటావా? కేశవా, బషా బండాపు. ఈ పాపాన్ని ఎలా భరించాలరా దేవుడా? భాష పాపం చేశాడ్రా. నా చేతులతో కేసు వెళ్ళి పెద్ద ఆయనకి చెప్పు, నన్ను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేమని చెప్పరా. నేను పెద్ద మనిషిని కాదు, నీ మనిషిని. నీతో వచ్చిన వాణ్ణి, నీతో ఉండేవాణ్ణి. నీ లెక్క నీ యజమానితో, నా లెక్క నా యజమానితో. బండితి భాష, ఈ నిజం దాచడం కన్నా చెప్పడంలోనే ఎక్కువ నొప్పుందని తెలుసుకోవడం. ఈ బరువు నీకు మోయలేక నీకు చెప్తున్నాను బాబు. నేను ఇక బరువును మోయలేను బాబు. చంపు. ఇంకా నిజమేంటో తెలియని భ్రమలో ఉన్నాను. నిజాన్ని జీర్ణించుకునే లోపు చంపు. చావు కన్నా నిజమే భారం అని వదిలేస్తున్నావా? పాతికేళ్లుగా నీ పాపాన్ని చేసిన గూట్లోనే పాతిపెట్టావు. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. నీకు తీర్పునిచ్చే శాసనం లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు, ఆ క్షణం నా స్వాధీనంలో లేకుండా చేసిన తప్పు కోసం జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నాను.
తండ్రిలా, భర్తలా, బంట్రోతులా ఆలోచించి తప్పు చేసిన వాడినైతే ఆ రోజే వీడిని చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని. నా ప్రస్థానంలో ఈ గంట దాటి నేను బతకాలి అంటే మీరు చావాలి. నా నిజ స్వరూపాన్ని ఎత్తి చూపే గుర్తులన్నీ చెరిగిపోవాలి. చంపు, పగ తీర్చుకో, చంపు. నీ వెలుతురులోనే బతకలేంట్రా. నన్ను చీకటిని చేశావు. కసాయి నిజాన్ని చూడ్డానికి వచ్చావా? చూడు చూడు, చూసి ఈ చీకటిని మింగు. చంపు 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 చంపు. నేను చంపడానికి రాలేదు నాన్న. నీ చేతిలో చచ్చేంత ప్రేమ ఉంది కానీ ఇంకా నేను చంపేంత కోపం రావట్లేదు నాన్న. నువ్వు నిజమని బతుకుతున్నా, నువ్వే అబద్ధం అయితే భరించలేకపోతున్నాను. బతుకుంటే నా తండ్రిని కూడా ఇంతగా అభిమానించాను కాదేమో. కన్న తండ్రి మొహ ఎరగకుండానే నీ వేలు పట్టుకుని తిరిగానే నాన్న. అయినా నా ప్రాణాలతో చల్లారుతానంటే తీసుకో. నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు, కానీ నీ వేషం చదరకుండా ఈ నాటకాన్ని ఇలానే ముగిస్తావా? ఈ నిజం నా దేవతకి తెలియకుండా చూస్తావా? నిప్పుని ఉరైపోయే అనలం బ్రహ్మం మాయే, నెత్తురు మగిపోయే మనసు మబ్బులు దాటే, కండలు ఉట్టిపోయే కర్మం ఆవృతం మాయే, చలన నిశ్చలమాయ జీవం ఈశ్వరం మాయే. ఈ ఇంటి దీపం కొండెక్కిపోయింది పెద్దయ్య. కేశవ కేశవ కేశవ